అది 2013. ఇండియాకు ఒక పవర్ఫుల్ ఓపెనర్ లేని రోజులవి. ఎవరూ అనుకోలేదు మనకి కావాల్సిన ఓపెనర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడని. అప్పుడు బౌలర్స్కి తెలియదు వాళ్ళ దగ్గర ధైర్యం అవసరానికి మించి ఉండకూడదని. అప్పుడు భయానికి తెలిసింది తను రావాల్సిన సమయం వచ్చిందని. ఆ భయం పేరు రోహిత్ శర్మ. అతను ఓపెనింగ్కి వచ్చాక కథ మారింది. రికార్డుల ఉచ్చకోత మొదలైంది. 53 సంవత్సరాల వన్డే క్రికెట్ చరిత్రలో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. టీమంతా కలిపి 260 పరుగులు కొడితే మంచి స్కోర్ అనుకున్న రోజుల్లో అతను ఒక్కడే 264 పరుగులు ఒంటి చేత్తో కొట్టి ప్రపంచ రికార్డుని సృష్టించాడు. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్. వన్డే వరల్డ్ కప్స్ లో 7 సెంచరీలు కొట్టిన వన్ అండ్ ఓన్లీ బ్యాటర్. T20 ఇంటర్నేషనల్స్ లో 5 సెంచరీలు కొట్టిన మొదటి బ్యాటర్. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు, రాసుకుంటూ పోతే రికార్డులు పేపర్లు సరిపోవు. హిట్టింగ్ అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. బహుశా అనుకునే పెట్టారేమో ఆ పేరు రో హిట్ అని. అందరి ఫ్యాన్స్ 50-100 కోసం చూస్తారు, కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ 200 కోసం ఎదురు చూస్తారు. అతను సెట్ చేసిన స్టాండర్డ్ అలాంటిది. అడవిలో పులి, చిరుత, ఏనుగు ఇలా చాలా ఉంటాయి, కానీ సింహం వచ్చిందంటే ఆ గర్జనకి వణికిపోతాయి. క్రికెట్ ఫీల్డ్ అనే అడవిలో సింహం రోహిత్ శర్మ. అతను పిడికిలు బిగించి బాల్ ని కొడుతుంటే స్టేడియంలో పిడుగు పడినట్టే ఉంటది. మీలో ఎంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి.